వ్యూస్ నుంచి వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయి, అదేవిధంగా వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక టెహ్రాన్పై నిప్పుల వాన, కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు అంటూ ఒక ప్రధాన వార్తగా హెడ్లైన్ చూడవచ్చు. ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్, మీరు ఆపితే మేము ఆపుతామని ప్రతిపాదన స్పందించని టెల్ అవివ్, భారత్ పాక్లని ఒప్పందం కుదుర్చుకోండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తున్న పరిస్థితి. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్షలపై దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని, 654 మందికి పైగా గాయాల పాలయ్యారని వాషింగ్టన్కు చెందిన ఒక మానవ హక్కుల సంస్థ ఆదివారం పేర్కొన్న పరిస్థితి. ఇరాన్ ఆర్థిక మూలాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా దాడులు చేస్తుంది. చమురు, సహజ వాయు క్షేత్రాలపైన గురిపెట్టింది. టెహ్రాన్లో 2 చమురు డిపోలు మంటలో చిక్కుకున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్స్ పైన దాడి జరిగింది. ఈ చమురు క్షేత్రంలో కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ దూకుడు ఆపితే తాము దాడులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. దీనికి ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని కూడా తెలుస్తుంది. ఇక్కడికి మనం చిత్రాలు చూడొచ్చు. ఇరాన్లోని షారన్ చమురు డిపోలో మంటలు అంటుకున్నాయి. ఇక ఇజ్రాయెల్లోని బటియామ్లో ధ్వంసమైన భవనాన్ని కూడా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. అయితే ఈ మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. 2 దేశాలు ప్రతి దాడులు ఆపి శాంతి ఒప్పందానికి రావాలని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ లో పేర్కొన్న పరిస్థితి. భారత్, పాక్ తాను చెప్పిన మాట విని కాల్పై విరమణకు అంగీకరించాయని, ఇజ్రాయెల్, ఇరాన్ అదే బాటలో నడవాలని సూచించారు. శుక్రవారం నుంచి ఇరాన్ చేస్తున్న దాడుల్లో 14 మంది మృతి చెందారని, 390 మందికి పైగా గాయాల పాలయ్యారని ఇజ్రాయెల్ పేర్కొంది. దాడులు తీవ్రంగా నష్టపోయిన బెట్యం ప్రాంతాన్ని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా తమ పౌరుల ప్రాణాలు తీస్తున్న ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక ఆ ప్రాంతాల్లో ఉండొచ్చు ఐడిఎఫ్ అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగార సమీపంలో నివసించే పౌరులు నివసించే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాల్సిందని ఎక్స్లో ఐడిఎఫ్ పేర్కొంది. మీ భద్రత కోసం ఈ హెచ్చరిక దయచేసి ఆయుధ తయారీ కేంద్రాల సమీపంలో నివసించేవారు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి, మళ్ళీ చెప్పే వరకు ఆ ప్రదేశాలకు రావద్దు, ఒకవేళ మీరు అక్కడే ఉంటే చాలా ప్రమాదం అని తెలిపిన పరిస్థితి ఐడిఎఫ్. ఇక అణుస్థావరాలే లక్ష్యంగా గగనతల దాడులకు దిగిన ఇజ్రాయెల్పై అంత్యస్థాయిలో ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కేవలం ఆత్మరక్షణ కోసమే టెల్ అవీవ్ పై దాడి చేయాల్సి వచ్చిందని అరాక్చి తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్ సైనిక చర్యను నిలిపివేస్తే తాము దాడులు ఆపివేస్తామని తెలిపారు. పరిస్థితులు డిమాండ్ చేస్తే తప్ప ఇజ్రాయెల్తో వివాదాన్ని పొరుగు దేశాలకు విస్తరించాలని తాము భావించడం లేదని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి తొలి 5 ఏళ్లలో చాలా ఘర్షణలను నివారించానని ట్రంప్ తెలిపారు. సెర్బియా, కొసావో, ఈజిప్టు, ఇథియోపియాల మధ్య శాంతిని నెలకొల్పామని చెప్పారు. తాజాగా భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదుర్చారని చెప్పారు. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా త్వరలో శాంతి నెలకొంటుందని, చాలా సమావేశాలు, సంప్రదింపులు జరుగుతున్నాయని నేను చేస్తున్నాను. అయితే దేనికి నాకు ఘనత దక్కడం లేదు, దక్కకపోయినా పర్వాలేదు, ప్రజలు అర్థం చేసుకుంటారని ట్రంప్ పేర్కొంటున్న పరిస్థితి. ఇక ఇరాన్కు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో శనివారం ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్ రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతుందని పాక్ ప్రధాని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రూట్లను మార్చుకుంటున్నాయి. ఐరోపా దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు ఈజిప్ట్, గ్రీస్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ గగనతలం మూసివేయడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇక టిబిలిసి, బాకు వెళ్లే ఇండిగో విమానాలు ఇంధనం నింపుకోవడానికి దోహాలో ఆగుతున్నాయి. దీంతో పాటు విమానాల ప్రయాణ సమయము కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏఐ డేటా సైన్స్ డిమాండ్ పైపైకి అంటూ మరో హెడ్లైన్ ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. అయినా కంప్యూటర్ సైన్స్ వైపే టాపర్ల చూపు. ఐఐటి హైదరాబాద్లోని అధిక సంఖ్యలో చేరిన 1000 ర్యాంకర్లు. జోసా తొలి విడత సీట్ల కేటాయింపు తీరీలా అంటూ
ప్రధాన వార్తగా హెడ్లైన్స్ చూడొచ్చు. ఐఐటీలో బీటెక్ కృత్రిమ మేధ, ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. కొన్ని ఐఐటీల్లో వాటిని ఎంచుకునే ర్యాంకర్లు పెరుగుతున్నారు. అయినా ఇప్పటికీ అగ్ర ర్యాంకర్లు కంప్యూటర్ సైన్స్ కి ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం అంటూ కథనాన్ని మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఐఐటి కాన్పూర్ శనివారం సాయంత్రం జోసా తొలి విడత సీట్లను కేటాయించింది. ఆ వివరాలు ఆదివారం వెల్లడించింది. ఇక ఐఐటి హైదరాబాద్ లో సిఎస్సి ఏఐ కోర్సులో ఓపెన్ విభాగంలో 1000 లోపు ర్యాంకర్లు చేరారు. కృత్రిమ మేధ కోర్సుకు ఐఐటి హైదరాబాద్ 2020లో శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఖరగ్పూర్తో పాటుగా మరికొన్ని ఐఐటీలు ఏఐ అండ్ డేటా సైన్స్ తదితర కోర్సులను ప్రారంభించాయి. గత ఏడాది ఐఐటి హైదరాబాద్ లో ఏఐ కోర్సులో ఓపెన్ కేటగిరీ కింద తొలి విడతలో భర్తీ అయిన సీట్ల చివరి ర్యాంకు 852 కాగా ఈసారి అది 823గా ఉండడం గమనార్హం అంటూ ఈ కథనాన్ని మనం చూడొచ్చు. ఇక మరో ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ నేటి నుంచి రైతుల ఖాతాలో భరోసా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలంటూ హెడ్లైన్స్ ని మనం చూడొచ్చు. అయితే ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని సోమవారం మంత్రులతో సీఎం నిర్వహించే సమావేశంలో ఎన్నికల తేదీపై ఒక స్పష్టత వస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తొలుత మండల, జిల్లా, ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత గ్రామ పంచాయతీలు, పురపాలకులకు జరుగుతాయని స్పష్టం చేసిన పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమ్మేతం కావాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోని కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణ మండలాల కాంగ్రెస్ నాయకులతో మంత్రి ఆదివారం విడివిగా సమావేశమయ్యారు. ఇక అంతకుముందు కూసుమంచిలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొన్న పరిస్థితిని మనం ఈనాడు దినపత్రికల్లో వార్తగా రాయడం జరిగింది. ఇక సర్కారు బడిలో అత్యాధునిక బోధన అంటూ మరో ప్రధాన వార్తగా హెడ్లైన్ ని మనం చూడొచ్చు. ఇక ఉచిత సేవలకు ముందుకొచ్చిన 6 స్వచ్ఛంద సంస్థలు సీఎం సమక్షంలో విద్యాశాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఎన్జీఓలతో పరస్పర అవగాహన ఒప్పందాలు ఎంఓయూ కుదుర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలో అధునాతన ఎడ్యుటెక్ సదుపాయాలు కల్పించనుంది. జూబిలీస్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదివారం ఇక 6 ఎన్జిఓ ప్రతినిధులతో ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. నందన్ నిలేకని నేతృత్వంలోని ఏక్ స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీత కృష్ణన్ నేతృత్వంలోని ప్రజల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఇక కన్ అకాడమీ, షోయిబ్ దార్ నిర్వహిస్తున్న పైజం ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేటివ్ గర్ల్స్ వంటి పేరొందిన సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్న ఎన్జిఓల జాబితాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బోధన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలనే ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా సర్కారు నిర్ణయం తీసుకుందని మన ఈ వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న ఏక్ స్టెప్ ఫౌండేషన్ సిఇఓ జగదీష్ బాబు, పాఠశాల విద్యా సంచాలకులు నరసింహారెడ్డి, చిత్రంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు. నేడు మంత్రులతో సీఎం భేటీ, రైతు భరోసా సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకు ఈనాడు దినపత్రికలో హెడ్లైన్ ని చూడొచ్చు. ఇక విహారమే విషాదమే, ఉత్తరాఖండ్లోని గౌరకొండ అడవుల్లో హెలికాప్టర్ శకలాలు, గగనంలో మరో ప్రమాదం జరిగిందంటూ ఒక విషాదకరమైన వార్తనైతే మనం ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. గగనంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ గౌరీకొండ అడవుల్లో ఆదివారం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, 6 ప్రయాణికులు దుర్మరణం పాలైనట్టుగా తెలుస్తుంది. ఇక దేవ దర్శనానికి వెళ్లి జల సమాధి అంటూ మరో విషాదకరమైన వార్తని మనం ఈనాడు దినపత్రికల్లో చూడొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారిలో 5 యువకులు గోదావరిలో మునిగి మరణించిన విషాద సంఘటన ఆదివారం నిర్మల్ జిల్లా బాసర్లో చోటు చేసుకున్న పరిస్థితి. మహారాష్ట్రలోని పూణెలో ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు, నదిలో కూలిన వంతెన అంటూ మరో విషాదకరమైన వార్తను కూడా మనం చూడొచ్చు. ఇది మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూణె జిల్లా ఇంద్రాయణి నదిపై ఉన్న ఇనుప వంతెన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 4 పర్యాటకులు మృతి చెందగా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 38 మందిని సహాయ సిబ్బంది రక్షించినట్టుగా తెలుస్తుంది.
ఇక తెరుచుకున్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు, జూరాల వైపు 50,000 క్యూసెక్లు, శ్రీశైలానికి 34,000 క్యూసెక్ల ప్రవాహం వస్తుందంటూ మరో హెడ్లైన్ ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో చూద్దాం. జూలై 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు అంటూ ప్రధాన వార్తగా మనం ఈ వార్తని సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక ఈ నెలాఖరులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచన, త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం, ఈ వారంలోనే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు, వీలైనంత త్వరగా సన్నధాన్యానికి బోనస్, తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కారు సిద్ధం, రిజర్వేషన్ల పెంపు లేకుండానే కాంగ్రెస్ లో మొదలైన హడావుడి అంటూ హెడ్లైన్స్ ని మనం చూడొచ్చు. అయితే నేడు మంత్రులతో సీఎం కీలక చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండర్ కంట్రోల్ సెంటర్ లో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికల నిర్వహణ, రైతు భరోసా నిధుల పంపిణీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. వాస్తవానికి ప్రతి 15 రోజులకోసారి కేబినెట్ భేటీ నిర్వహించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సోమవారం మాత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. వచ్చే నెల 2వ వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తొలి దశలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల చివరి వారంలోనే వస్తుందని సమాచారం. కాగా స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఒకవైపు చెబుతున్న పరిస్థితి. ఇక రాష్ట్రంలోని స్థానిక సంస్థల గడువు ఎప్పుడో ముగిసింది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు 2024 జనవరిలోనే అయిపోయింది. ఇక జిల్లా మండల పరిషత్ పాలక వర్గాల గడువు గత ఏడాది జూన్లో పూర్తయింది. ఇక పురపాలక సంఘాలకు ఈ ఏడాది జనవరిలో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరోవైపు కేంద్రం ప్రతి ఏటా స్థానిక సంస్థలకు 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు నిధులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే పాలక వర్గాలు లేని కారణంగా ఈ నిధులను రాష్ట్రం కోల్పోవాల్సి వస్తుంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోతుందని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలైతే వస్తున్న పరిస్థితి. ఇక దాడులు తగ్గని ఇజ్రాయెల్, ఇరాన్ అంటూ మరో ప్రధాన వార్తగా మనం సాక్షి దినపత్రికలో వార్తను చూడొచ్చు. టెహ్రాన్లోని చమురు నిల్వ కేంద్రంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడితో చెలరేగుతున్న మంటలను కూడా మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్, ఇరాన్లోని గ్యాస్ చమురు కర్మాగారాలపై బాంబులు, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు, 406 మంది మృతి, ఒక్క భవనంలోని 60 మంది. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ భారీ దాడులు, అపార్ట్మెంట్ ధ్వంసమై 7 దుర్మరణం, క్షతగాత్రులు 390 మందికి పైగానే. అమెరికాతో ఇరాన్ 6వ విడత అణుచర్చలు రద్దు, మాపై దాడి చేస్తే ఇరాన్ను తుడిచిపెట్టేస్తామంటున్న ట్రంప్, కొడుకు పెళ్లి వాయిదా వేసుకుంటున్న నెతన్యాహు. ఇక తెలుగు వారంతా క్షేమమే, ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ వెల్లడి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పెరిగిన ఉధృత పరిస్థితులు అంటూ మరో హెడ్లైన్ కూడా సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక నాన్న డబ్బు పంపండి, తల్లిదండ్రులకు అమెరికా నుంచి పిల్లల ఫోన్లు, డాలర్ దెబ్బకు మన విద్యార్థుల విలువల భారీగా పెరిగిన ట్యూషన్ ఫీజులు, సన్నగిలిన పార్ట్ టైం ఉద్యోగాలు, ఆదాయం డబ్బులు పంపితే తప్ప గడవని పరిస్థితి అక్కడ నెలకొందంట. ఇక హడిలిపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. అమెరికాలో మన విద్యార్థులు అనుకున్నదొకటి, అక్కడ జరుగుతున్నది మరొకటి. భౌగోళిక పరిస్థితులు, అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు మన విద్యార్థులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్న పరిస్థితి. ఈ ఇబ్బందులు భారత్లో ఉన్న తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రాను రాను డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుంది. దీంతో విద్య కోసం అమెరికాకు వెళ్లిన విద్యార్థులకు ఊహించిన విధంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. 2014లో డాలర్ విలువ 60 రూపాయల 95 ఉంటే ఇప్పుడు 86 రూపాయల 25 చేరింది. దీంతో విదేశీ విద్య కోసం వెళ్లిన మన విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. దీనికి తోడు పార్ట్ టైం ఉద్యోగాలకు అవకాశాలు సన్నగిలడంతో భారత్లోని తల్లిదండ్రుల వైపు విద్యార్థులు దీనంగా చూసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఫోన్ చేసి డబ్బులు పంపండి అని అడుగుతున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ అన్ని దేశాలను భారతీయ విద్యార్థుల పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలైతే వస్తున్నాయి అంటూ ఒక ప్రధాన వార్తగా
ఈ కథనాన్ని మనం చూడొచ్చు. ఇక హోరెత్తిన నో కింగ్స్ నినాదం, ట్రంప్ వ్యతిరేక నినాదాలతో దిద్దరిల్లిన అమెరికా, లక్షలాదిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇక భారతీయుని విషాదాంతం, గొంతుపై మొక్కలతో తొక్కి ఆస్ట్రేలియాలో పోలీసుల జులుం, 2 వారాలు కోమాలోకి వెళ్లి గౌరవ్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అమెరికా ఫ్లైట్ తరహా ఘటనపై దుమారం రేగిందంటూ మరో వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక ప్రభుత్వ బడుల్లో టెక్ కోర్సులు, 6 సంస్థలతో సరఫరా అవగాహన ఒప్పందాలు, సీఎం రేవంత్ సమక్షంలో ఎంవీఓలు, ఏఈ కంప్యూటేషనల్ థింకింగ్, కోడింగ్తో పాటు జేఈ నీట్ శిక్షణ, ఇక బాలికల అక్షరాస్యత పెంపునకు కృషి అంటూ ప్రధాన వార్తగా మనం సాక్షి దినపత్రికలు కూడా ప్రభుత్వ బడిలో టెక్ కోర్సులు ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. దానికి సంబంధించి ఎంవీఓలు కుదుర్చుకున్న సందర్భంగా ఎన్జీఓల ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఉన్నటువంటి ఆ ఫోటోని అయితే మనం గమనించవచ్చు. ఇక ఆగస్టు 15 కల్లా పరిష్కారం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులో వస్తున్న భూ సమస్యలను ఆగస్టు 15 కల్లా పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పొంగులేటి చెప్పిన వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక బనకచర్లతో తీవ్ర నష్టం అంటూ హరీష్ రావు వార్తని ఇక్కడ ప్రధాన వార్త తీసుకోవడం జరిగింది. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్కు ఆయన లేఖ రాసినట్టుగా ఇక్కడ వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక 60 ఏళ్లు దాటితేనే కీలక మార్పిడి శస్త్రచికిత్స 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే మంచిదని, యువతకు ఇది మంచిది కాదని అహ్మదాబాద్లోని అడ్వాన్స్డ్ నీ అండ్ షోల్డర్ హాస్పిటల్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రత్మేష్ జైన్ ఆయన సాక్షితో మాట్లాడుతూ ఆయన తెలిపిన వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక బసంత్ నగర్ కాదు, అంతర్గావ్ రామకొండ సమీపంలోని బసంత్ నగర్లో ఉన్న పాత స్ట్రిప్ను విమానాశ్రయంగా మార్చడం సాధ్యం కాదని ఎయిర్పోర్ట్స్ అథారిటీ తేల్చి చెప్పింది. దానికి బదులు 18 కిలోమీటర్ల దూరంలోని అంతర్గావ్ను ఎంపిక చేసిందంటూ ఒక వార్త ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక గోదావరిలో ఘోరం, నదిలో మునిగి 5 యువకులు దుర్మరణం, అంతా బంధువులే, వీరిలో 3 సోదరులు. హైదరాబాద్కు చెందిన రాజస్థానీ కుటుంబంలో విషాదం, నిర్మల్ జిల్లా బాసర్లో ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ ఇక విషాదకరమైన వార్తను ఈనాడు దినపత్రికలో, సాక్షిలో కూడా మనం మెయిన్ హెడ్లైన్లుగా చూడొచ్చు. కుప్పకూలిన హెలికాప్టర్, 2 ఏళ్ల పాప సహా 7 మృతి. కేదార్నాథ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్ఎన్ ఏవియేషన్ కార్యకలాపాలపై నిషేధం, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన సర్కారు అంటూ ఈ మరో విషాదకరమైన వార్తను కూడా మన సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. యుద్ధ బీభత్సం మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్ చూడొచ్చు. ఇక టెహ్రాన్లో కారు బాంబులు, 6 అణు శాస్త్రవేత్తల మృతి. తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణంపైన టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీసు, పోలీసు హెడ్ క్వార్టర్స్ ధ్వంసం. ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కనుగొప్పే హజ్ కాసిం క్షిపణులు. ఇక అందుకే ఆ క్షిపణుల స్థావరాలపై దాడులు అంటున్న నెతన్యాహు. ఇజ్రాయెల్ వైజ్మన్ ఇన్స్టిట్యూషన్ పై ఇరాన్ క్షిపణులు, అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసం. 80 లక్షలపై ఇజ్రాయెల్ దాడి, 120 మంది మృతి. ఇక టెల్ అవివ్ శివార్లలో విధ్వంసం, 10 మంది దుర్మరణం. ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమాసియాకు బ్రిటన్ సేనలు, మా బేసులపై దాడి చేస్తే ఇరాన్కు మూల్యం తప్పదంటున్న ట్రంప్. ఇక $150 చమురు. ఇరాన్ ఇజ్రాయెల్ పోరుతో ఇప్పటికే 5 నెలల గరిష్టానికి ఇప్పుడు చమురు, సహజ వాయు క్షేత్రాలపైన దాడులు కొనసాగుతున్నాయి. హోర్మోజ్ జలసంధిని మూసే దిశగా ఇరాన్ యోచిస్తుంది. ఈ పరిణామాలతో ధరాభారం మరింత పెరిగే ముప్పైతే ఉంది. మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం, ద్రవ్యోల్బణం పైకి అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఇక మళ్ళీ ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అల్ప మధ్య అధికాదాయ వర్గాలకు ఇల్లు. హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మాణాలు. కుక్కటిపల్లి 80 ఎకరాల అపార్ట్మెంట్లు. ఎల్ఐజీ, ఐఎంజీ, ఇక హెచ్ఐజీ విభాగాలకు ప్లాట్లు. ఇక్కడే ఇందిరమ్మ లబ్ధిదారులకు కొన్ని ఇల్లు. కసరత్తు చేస్తున్న గృహ నిర్మాణ శాఖ. సమగ్ర విచారణలతో కేబినెట్కు నివేదిక అంటూ ఒక ప్రధాన వార్త హెడ్లైన్స్ చూడొచ్చు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద
పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అల్ప మధ్య అధిక ఆదాయ వర్గాలకు కూడా అందుబాటు ధరల్లో ఇల్లు అందించాలని భావిస్తుంది. మళ్ళీ ఎల్ఐజీ, ఐఎంజీ, హెచ్ఐజీ విభాగాల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ ప్రాథమికంగా నిర్ణయించినట్లుగా తెలిపిన పరిస్థితి మేరకు హౌసింగ్ బోర్డు పరిధిలో కూకట్పల్లిలో ఉన్న 80 ఎకరాల అత్యంత ఖరీదైన స్థలంలో అపార్ట్మెంట్లు నిర్మించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే 2029లో నిర్వహించే యోచనలో కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగానే దేశవ్యాప్తంగా 2 దఫాల్లో జమిలీ ప్రక్రియ 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు 2034 నాటికి మిగతా రాష్ట్రాలను కలిపి జమిలీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకుల అభిప్రాయాలను స్వీకరిస్తున్న కమిటీ అంటూ మన వార్తని ప్రధాన వార్తగా ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభ తోటి కలిపే ఉంటాయి అంటూ ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక కేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్ 7గురు దుర్మరణం, మృతుల్లో 2 చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిన కాసేపటికే కూలిన వైనం ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక విహారయాత్ర విషాదాంతం, బాసర వద్ద గోదావరిలో మునిగి 5గురు యువకులు మృతి అంటూ వార్తను ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో కూడా తీసుకోవడం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడి 2 సజీవ దేహానం హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఫుట్పాత్ పై నిద్రిస్తున్న యాచకులుగా గుర్తింపు అంటూ మరో విషాదకరమైన వార్తను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా చూడొచ్చు. నదిలో కూలిన ఇనుప వంతెన 4 మృతి, 30 మందికి గాయాలు. పూణేలో ఘటన, మృతులకు 5 లక్షల చొప్పున పరిహారం. పాతి వంతెన పైకి ఎక్కువ మంది చేరుకోవడంతో ప్రమాదం జరిగిందని మహారాష్ట్ర మంత్రి తెలిపిన పరిస్థితి. ఇక విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ ఘాతం, 2 మృతి, 8 మందికి గాయాలు. గణేశుడి విగ్రహం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగలడంతో ప్రమాదం జరిగింది. ఇది జగిత్యాల జిల్లా కోరుట్లలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో సరిచూద్దాం. తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా అంటూ ఒక ప్రధాన వార్తగా హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కేటీఆర్పై 14 అక్రమ కేసుల బనాయింపు, హరీష్పై మరో 7 కాళేశ్వరం కమిషన్తో వేధింపులు, ప్రశ్నిస్తున్న వాళ్లపైనే కేసులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి. ఈ రేసుపై విచారణ పేరిట కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. నేటి విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు. మిస్ వరల్డ్తో రాష్ట్రం పరుగు తీసిన కాంగ్రెస్ సర్కార్ ఫార్ములా. ఈతో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు అయిన రాజకీయ కక్షతో ఈ రోజు రద్దు, ఉల్టా కేసులు అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్స్ లో మనం నమస్తే తెలంగాణలో వార్తను చూడొచ్చు. ఇక ప్రశ్నించిన కేటీఆర్పై 14 కేసులు అంటూ రాష్ట్రంలో సీఎం రేవంత్ ప్రతీకార పాలన, అణచివేతలు, దౌర్జన్యాలు, కుట్రల విధానం, ఫార్ములా ఈ రేసుతో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట, ఈ రేసు రద్దుతో తెలంగాణకు తీరని ద్రోహం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తినట్టుగా వారు ప్రెస్ మీట్ లో వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది నమస్తే తెలంగాణలో. ఇక వచ్చే నెలలో స్థానిక పోరు అంటూ హెడ్లైన్ ని నమస్తే తెలంగాణలో కూడా తీసుకోవడం జరిగింది. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికల నిర్వహణ, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లి వచ్చిన నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం. నేటి మంత్రుల భేటీలో చర్చ, ఎన్నికల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం. పార్టీ నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడిన మాటల్ని ఇక్కడ ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక పైసలు ప్రకటన, భరోసా, రైతు భరోసా పంపిణీ వాయిదా యోచన ఎప్పుడొచ్చేది, నేడు ప్రకటించే అవకాశం. తేదీ ప్రకటిస్తే రైతులు నోరెత్తరనే భావన. పంచాయతీ ఎన్నికలకు భరోసాకు లింకు. ఈ నెలాఖరు నుంచి పంపిణీకి కసరత్తు అంటూ ప్రధాన వార్తగా ఇక్కడ నమస్తే తెలంగాణలో వానాకాలం పంటల సాగులు మొదలవడంతో రైతులంతా రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు ఈ సరైన సమయానికి రైతు భరోసా ఇస్తుందో లేదోనని ఆందోళనలో రైతులు నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులను మరోమారు మభ్యపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం వ్యవసాయ శాఖ నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసా పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి ఒక తేదీని ప్రకటిస్తారని తెలిసింది. ఆ తర్వాత తద్వారా రైతులంతా ఆ గడువు తేదీ వరకు రైతు భరోసాపై నోరెత్తరని, తనపై చర్చ కూడా ఆగిపోతుందని భావిస్తున్నది అంటూ వార్తనైతే ఈలోపు భావిస్తున్నది. ఈలోపు ఏదోలా నిధులు సేకరించి ఎంతో కొంత పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుందంటూ నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా కథనాన్ని చూడొచ్చు. ఇంకా వరల్డ్ వార్ 3 దిశగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం, రంగంలోకి బ్రిటన్, అమెరికా అంటూ నమస్తే తెలంగాణలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక
ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. గోదావరిలో స్నానానికి వెళ్లి 5 యువకులు మృతి అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. ఈ ఘటన మృతుల 3 సొంత అన్నదమ్ములు. అందరిది హైదరాబాద్ బాసర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక జంక్ ఫుడ్ తెగ తింటున్నారు. ఇక నెలవారీ ఖర్చులు కూల్ డ్రింక్స్ ప్యాకేజ్డ్ ఫుడ్ పైనే అధికం అంటూ ఒక ప్రత్యేకమైన కథనాన్ని వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తకు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. పెట్టుబడులు అటు పల్లెల్లోనూ కూల్ డ్రింక్స్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఇతర జంక్ ఫుడ్ పైనే ప్రతి నెల ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు అంటూ ఒక సర్వేలో తేలిందని ఒక ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ ఫీజులపై గందరగోళం అంటూ మరో హెడ్లైన్ని చూడొచ్చు. ఇక కాలేజీలను తనిఖీ చేయని టీఏఎఫ్ఓ ఆర్సీ మేనేజ్మెంట్ ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులకు ఓకే. చాలా కాలేజీల్లో 1 లక్షకు పైనే ఫీజులు, 4 అయితే ఏకంగా 2 లక్షలకు పైనే ప్రతిపాదనలు రెడీ చేసిన టీఏఎఫ్ఓ ఆర్సీ వెలువెత్తున్న ఆరోపణలు. ఇక 8 రోజుల్లోనే 157 కాలేజీల హీరింగ్ పూర్తి. యాజమాన్యాలు ఇచ్చిన లెక్కలను క్రాస్ చెక్ చేసింది లేదు. మళ్లీ ప్రతిపాదనలు రెడీ చేయాలని సర్కారు ఆదేశించినట్టుగా తెలుస్తుందంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. సీఎం సీరియస్. ఇంజనీరింగ్ కు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరం ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈలోపు ఫీజులపై ఒక క్లారిటీ అయితే రావాలి. ఇప్పటికీ ఫీజులపై టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు రెడీ చేసింది. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.